ఇప్పుడు పట్నం నుంచి ఊరికి పోవాలంటే సీదా బస్ స్టాండ్కి పోయి బస్ ఎక్కుతారు. జరంత దూరం ఉంటే రైలు ఎక్కుతారు. ఇక లోకల్లో ఏడికెళ్ళి ఏడికి పోవాలన్నా బస్సులు, ఆటోలు, క్యాబ్లు, బైక్ టాక్సీలు బొచ్చెడు ఉన్నాయి. ఊర్ల నుంచి టౌన్లకు పోతానికి సుతా ఆటోలు, బస్సులే, లేదంటే ఇంటింటికి బండ్లేనాయే. లీటర్ పెట్రోల్ కొట్టిస్తారా అంటే పోయి రావచ్చు. కానీ వెనకట గివన్నీ ఎక్కడి? అంత ఎడ్ల బండ్లు లేదంటే కాళ్ళకు పని చెప్పుడే. అటెనక గివి కానొస్తుండేనుల్లా. టాంగా ఎక్కంగానే తాతకు వెనకటి రోజులు కండ్ల ముంగట గిర్రున తిరగొచ్చు. అప్పుడంటే ఊరూరుకుండే. ఇప్పుడు ఎక్కాలంటే యాదగిరి గుట్టకు పోవాల్సిందే. బస్ స్టాండ్ లో దిగంగానే పక్కకే టాంగాల అడ్డ. ఈడెక్కితిమా అంటే సీదా పాత గుట్టకు పోతాం. మంచిగా 2-3 కిలోమీటర్లు మా సంబురం అనిపిస్తదబ్బా. మనిషికి చారానా ఉండే అప్పుడు భువనగిరికి ఇడికి నడిపినాం. అప్పుడు బస్సు డిబ్బు లేదు ఇక్కడ. అప్పటి నుంచి ఆ కాలం నుంచి నడుపుకుంటూ వచ్చినాము. కానీ ఇప్పుడు కార్లు, ఆటోలు అయ్యే వరకు ఎవరు వస్తారా, ఎప్పుడు నిండుతుందా అని ఎదురు చూసుడు అవుతుంది. ఇప్పుడు ఆటోలు వచ్చి మొత్తమే మాకు బతుకు తెరువు లేకుండా అయిపోయింది. ఏం జీవనాధారం అయినా కానీ చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాం. నాయనలు కొట్టబట్టి, టాంగలు కొట్టబట్టి, మేము కొట్టబట్టి 150 సంవత్సరాలు అయింది. సరైన ఇండ్లు లేవు, సరైన చదువు లేవు. మాకు ఏం కొట్టుకున్నా గుర్రంతో పొద్దున దాకా కొట్టుకోవాలి, గుర్రాన్ని కష్టపెట్టాలి. ఆయితారం, సెలవు దినాలు, ఉత్సవాలప్పుడు భక్తులు మంచిగానే వస్తుంటారు కాబట్టి ఓ 300-400 లేదంటే 100 రూపాయలు వస్తే అదే మా భాగ్యం. అప్పట్లా 100కు మీదుంటే ఇప్పుడు 10 మందే. డెవలప్మెంట్ పేరుతోటి టాంగా స్టాండ్ లేకుండా చేస్తే ఇప్పుడు రోడ్ల మీద ఏడబడితే ఆడ ఆపుతుండే వరకు తిప్పలైతుందట. రోడ్డు పెద్ద కావడం వల్ల టాంగా స్టాండ్ పోయింది. రోడ్ల మీద బతుకులు అవుతున్నాయి. ఓన్లీ రోడ్ల మీద పెట్టుకోవడం తప్ప ఏం గచ్చంతరం లేదు. ఏ హోటల్ వాళ్ళు వచ్చి టాంగా తీయమన్నా తీయాల్సి వస్తుంది. సర్కారోళ్ళే ఏమన్నా తొవ్వ చూపిస్తే బాగుండు అంటాన్రు. గట్లనే మీరెన్నడన్నా యాదగిరి గుట్టకు పోతే ఆడికెళ్ళి పాత గుట్టకు పోవాలనుకుంటే మాత్రం టాంగా ఎక్కుర్రో పారి. ఆ రోజులు ఇంకేడ అగుపడతలేవు మరి.